హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని రామ్నగర్ కాలనీలో ఓ దుండగుడు డిగ్రీ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కళాశాలకు వెళ్తుండగా ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలని కాపాడేందుకు స్థానికులు యత్నించగా వారిని బెదిరించాడు. ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని రామ్నగర్ కాలనీలో ఓ దుండగుడు డిగ్రీ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కళాశాలకు వెళ్తుండగా ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలని కాపాడేందుకు స్థానికులు యత్నించగా వారిని బెదిరించాడు. ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బయటకు వచ్చేసరికి పిల్లలందరూ పరిగెత్తుతున్నారు. ఏమైందమ్మా అంటే అమ్మాయిని అక్కడ కాలబెట్టిండమ్మా అన్నారు. మీరు ఎందుకు పరిగెత్తున్నారమ్మా? అడ్డు వాళ్ళని పట్టుకోవద్దా? మేమందరం వస్తూ ఒక కేకలు గట్టిగా వేయద్దా? మీరు హాస్టల్కి ఒక సీసీ కెమెరా లేదు సార్, ఒక సెక్రటరీ గార్డు లేదు. అతి దారుణంగా ఉంటాయి ఇక్కడ హాస్టల్ మహా దారుణంగా ఉన్నది సార్. నేను ఒక మీటింగ్ పోలేను, దాదాపు ఇంట్లో పని చేసుకుంటుంటే పిల్లల అరుపులు నేను బయటకు వచ్చిన సార్. పిల్లల అరుపులు విన్నా, ఇదే ఇల్లు సార్ మాది. పిల్లల అరుపులు విన్నా. ఏంటమ్మా కోతులు వస్తే అప్పుడప్పుడు పిల్లలు అరుస్తారు, అరవకండమ్మా మెల్లగా పోండి నేను చెప్తా. అట్లనే అనుకోని నేను కోతులు వస్తానే కావచ్చు. కాదంటే అక్కడ దారుణం అయిపోయింది అని అన్నారు. ఏంటి అడిగిపోయేసరికి అయిపోయింది సార్. నేను ఒక సెకండ్లోనే ఉరికిన నేను ఆడికి షాలో పట్టుకొని కొడదామని షాలో పట్టుకొని కూడా నేను పోయినా సార్. ఇంట్లోకి వెళ్ళి షాలో పట్టుకొని ఉరికిన సార్. అయినా కానీ అంతవరకే కుప్ప కూలిపోయింది. కాలిపోయి అప్పటికి కావ్యని పిలువని అంటుంది సార్ అమ్మాయి. కావ్యను అందులో ఎవరు అమ్మ కావ్య ఎవరు రండమ్మ అంటే ఆమెకు మరి ఏమో చెప్పింది సార్. అంతలో ఒక అబ్బాయిని చూసింది. ఆ అబ్బాయి పేరు పెట్టి పిలిచింది. పిల్లలు రావట్లేగా మెల్లగా పిలిచి ఏం లేదు సార్ కాలిపోయింది. ఇంత రక్షణ లేని హాస్టల్ ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి? పిల్లలకి సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని రామ్నగర్ కాలనీలో ఓ దుండగుడు డిగ్రీ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కళాశాలకు వెళ్తుండగా ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలని కాపాడేందుకు స్థానికులు యత్నించగా వారిని బెదిరించాడు. ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరంగల్లో దారుణం చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితం ఈ వాగ్దేవి కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి రవిలి అనే విద్యార్థినిపై పెట్రోల్ పోసి ఒక దుండగుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. అమ్మాయి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. పూర్తిగా 90% పైగా కాలిన గాయాలతో ఆమె హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అసలు ఈ అమ్మాయి ఇక్కడ వాగ్దేవి కళాశాల జరుగుతుంది, అక్కడే ఉన్నటువంటి హాస్టల్లో కూడా జరుగుతుంది. ఉదయం కొద్దిసేపటి క్రితమే ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత అమ్మాయి కాలేజీకి వెళ్తుండగా ఒక క్లాస్మేట్ విద్యార్థి వెంటబడినట్టు ఆ తర్వాత ఈ ఘాతుకాన్ని ఒడిగట్టుగా తెలుస్తోంది. ఇంకా పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ ఉన్నారు స్వాతి రెడ్డి, ఆమెను అడిగి పూర్తి వివరాలు. ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఇది అత్యంత అమానుషమైన సంఘటన. అసలు మన పోలీస్ అధికారులు, మన సొసైటీ, అసలు పోలీస్ అధికారుల నిర్లక్ష్య వైఖరి కనబడుతుంది. ఇక్కడ అందరూ చూస్తుండగానే ఒక అమ్మాయి మీద పెట్రోల్ పోసి వెళ్ళాడంటే అది ఎంత ఆయనకు ధైర్యంతో చేసిన పనిలాగా అనిపిస్తుంది. సొసైటీ అసలు ఈ చర్యకు పాల్పడిన వ్యక్తి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా మనం జాగ్రత్త పడాలి. సొసైటీలో ఒక చేంజ్ అనేది రాకపోతే మహిళల మీద ఇలాంటి దారుణాలు జరుగుతాయి. ఇక్కడ జరిగిన అమ్మాయి చనిపోవడం జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు అన్నది వాళ్ళని కఠినంగా
పోలీస్ అధికారులు పట్టుకొని శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఏం లేదు సార్, మాకు తీసుకోలేదు. ఎట్లా జరిగిందో మేడం? అమ్మాయి మాట్లాడుకుంటేనే వచ్చింది, అమ్మాయి మాట్లాడుకుంటేనే వచ్చింది. అమ్మాయిలు టిఫిన్లు చేసిందంటే చేసినాం అన్నది. వచ్చి ఇంకో అమ్మాయి పక్క ఉన్న అమ్మాయితోని వచ్చి మొత్తుకుంటేనే ఉన్నది. తలగబెట్టిలు అంటే సార్ మాకు ఎటు దోస్తలేదు. తన పానం పోకముందు కూడా అబ్బాయి పేరు చెప్పింది, ఆ పిల్ల పేరు చెప్పింది, తల్లిదండ్రి పేరు కూడా చెప్పింది ఆ అమ్మాయి అని చెప్పింది. కథ ఈ కన్ను పోయింది, మొత్తం కన్ను పోయింది. ఇట్లా చేయి అట్టే పట్టుకున్నది అని ఘోరమైన పరిస్థితి మాత్రం ఇది అసలు జరగకూడదు సార్. మాకైతే ప్రాయం ఉన్నది ఈ హాస్టల్ చేయబట్టి, ఈ హాస్టల్ పిల్లలు చేయబట్టి. మేమేమన్నా అంటే పిల్లలు మగ పిల్లలు దెబ్బ బెదిరితే ఏం చేస్తాను, మా మొక్కర మారే చూస్తాను, మా ఆయన ఎనికి తిరగబడతాను, నా ఎనికి తిరగబడతాను. ఏం చేయాలి చెప్పు, ఇంటి ముంగట హాస్టల్ ఇట్లా జరుగుతాయి సార్. మాకు అన్ని ఆడలకు మాత్రం మాకు న్యాయం చేయండి. ఘోరమైన పరిస్థితులు, మాకు ఘోరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఇప్పుడు మాది ఇల్లు పక్క ఇల్లు కీకెళ్ళి నచ్చినాలే నేను దానిమని మెల్లమెల్ల నేను పెరాలసిస్ పోయినాను. దాని నచ్చే వరకు బర్ర మండుతుంది పాప. వాడేమో ఇటుబడి ఒకటే ఉరికిండు. వాళ్ళ వెనక ఒక 5-6 పొలాలు వెనక వచ్చిన వాళ్ళు ఉరికిర్రు, మొత్తం అటు ఉరికిర్రు ఈ సైడు. ఇక కాలుతాంది ఇక పొల్ల. ఇక మేము ఒక చెయ్యితోటి ఎవరన్నా ఏమన్నా చెప్తానని ఇట్లా అంటాను, కానీ మొత్తం బట్టలు గిట్టలు అన్ని కలిపినాయి. ఇక ఈమె బయటకు వచ్చింది, నేను ఈ ఇంట్లోకి పోయి బయటకు వచ్చిన, వాళ్ళు బయటకు వచ్చారు. అందరం బయటకు వచ్చే వరకు మొత్తం మసి అయిపోయింది. అందరం చూసుకుంటూ ఉండగా మేమేం చేయలేకపోయినాం. వాటర్ పోసేది కాదు, ఏం చేసేది కాదు, అంత దారుణం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే వ్యవస్థలో నిఘా అనేది చాలా తగ్గిపోయింది. ప్రతి స్ట్రీట్లో కనుక సీసీ కెమెరాస్ పెట్టింటే కనుక ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఏం జరుగుతుంది అనేది వ్యవస్థలో అందరికీ తెలిసిపోతూ ఉండేది. ఆ అమ్మాయి మీద కిరోసిన్ పోసిన అతను ఈరోజు సునీల్ అనే అబ్బాయి ఈరోజు తప్పించుకోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ గట్టి నిఘా వ్యవస్థ లేకపోవడం. ఇంకొక విషయం ఏంటంటే గల్లీకి ఒక గర్ల్స్ హాస్టల్ ఉన్నది, వాళ్ళకి కావాల్సినటువంటి సెక్యూరిటీని లేదు. దాని మీద ఎలాంటి పోలీస్ వ్యవస్థ కానీ నిఘా ఉంచలేదు. వాళ్ళకి కావాల్సినటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ నిబంధనలు కానీ కఠినంగా ఉన్నట్లయితే ఈరోజు ఇలాంటి పరిస్థితి జరగకపోయేది. ఎంతమంది గర్ల్స్ హాస్టల్లో ఉంటున్నారు, ఎంతమంది ఎవరు వస్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, వాళ్ళ పంక్చువాలిటీ ఏంటి అనేది కనుక నిబంధనల ప్రకారం ఉండుంటే ఈరోజు ఏ అమ్మాయి బయటికి ఏ టైంకి బయటికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది అనే విషయాన్ని వాళ్ళు కనుక రికార్డ్ చేసి ఉన్నట్లయితే వాళ్ళని కలవడానికి ఎవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఒకరోజు ఎంత విజిట్ జరుగుతుందనే విషయాన్ని కనుక ఆ గర్ల్స్ హాస్టల్లో కనుక పక్కా నిఘా ఉండే ఆ నిబంధనల్ని కనుక గవర్నమెంట్ కనుక ప్రతిపాదించినట్లయితే ఈరోజు ఇటువంటి పరిస్థితి జరగకపోయేది. అమ్మాయిలు ఏ రాత్రి వస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనే వ్యవస్థ లేకపోవడం వలన, ఈ నిఘా లేకపోవడం వలన, పోలీస్ వ్యవస్థ జాగ్రత్త తీసుకోకపోవడం వలన ఈరోజు ఈ పరిస్థితి నెలకొని ఒక అమ్మాయి తన జీవితాన్ని నాశనం చేసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి జరిగింది. సో కాబట్టి కొంత నిఘాని పెంచాల్సిన వ్యవస్థ ఎంతైనా ఉంది, సీసీ కెమెరాలను పెట్టాల్సిన వ్యవస్థ ఎంతైనా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చుట్టుపక్కల కూడా చాలా వరకు హాస్టల్స్ ఉంటాయి. మొత్తం హాస్టల్ సార్, ఇండ్లు 10 ఉంటే 20 హాస్టల్ సార్, ఇండ్లు ఒక 10 ఉంటే 20 హాస్టల్ సార్. ఈ ఏరియా మొత్తంలో ఇండ్లు 10, హాస్టల్ 20. అది అంత దారుణం. ఎట్లయినా కఠినంగా తీసుకోవాలి సార్. వాడిని మాత్రం వదిలిపెట్టొద్దు. పోలీస్ అధికారైనా, పేపర్ విలేకరులైనా కొట్లాడాలి. ఈ అమ్మాయి గురించి అయినా మీరైనా దయచేసి కొట్లాడాలి. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా చేరి పెద్ద ఉన్నటువంటి హాస్టళ్లు, అలాగే ఇక్కడ ఎలాంటి రక్షణ వ్యవస్థ లేకపోవడం, సీసీ కెమెరా లేకపోవడంతో వీరంతా కూడా ఈ చర్యను దారుణంగా ఖండిస్తున్నారు. తక్షణమే నిందితుడిని అరెస్ట్ చేయాలని చెప్పి ముక్త కన్నంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక అమ్మాయి పరిస్థితి, అమ్మాయిని ఉటవుటున కొన ఊపుతున్నటువంటి తీవ్ర 90% పైగా కాళ్ళ గాయాలతో అమ్మాయిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆ తర్వాత రామచంద్రపురం, సంగెమడ రామచంద్రపురంకి చెందినటువంటి ఈ బాధితురాలు ఇక్కడ వాగ్దేవి కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఉదయం కాలేజీకి వెళ్తున్న క్రమంలో ఈ దాడి జరగడం, అలాగే అత్యంత దారుణంగా ఈ పెట్రోల్ పోసి నిందితుడు ఆమెను చంపే ప్రయత్నం చేశాడు. మొత్తానికైతే ఈ ఘటన చూస్తుంటే ఇటు వరంగల్ వాసుల్లో తీవ్ర కలకలం అయిపోయింది. మొత్తం
తక్షణమే నిందితుడిని అరెస్ట్ చేయాలని వీళ్ళంతా కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పట్టింది సునీల్గా భావిస్తున్నారు. ఆ తర్వాత మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్టల్ దగ్గర ఎక్కడైతే ఘటన జరిగిందో, లలిత గర్ల్స్ హాస్టల్ దగ్గర ఘటన జరిగిందో అక్కడ దర్యాప్తు చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మొత్తం స్థానికులంతా కూడా ప్రస్తుతం ఇక్కడే ఉండి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఘటన వాళ్ళంతా కూడా ఖండిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని రామ్నగర్ కాలనీలో ఓ దుండగుడు డిగ్రీ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కళాశాలకు వెళ్తుండగా ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలిని కాపాడేందుకు స్థానికులు యత్నించగా వారిని బెదిరించాడు. ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.